హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు G69 మీడియా అండి. నేను మీ జీకే రాజు. ఈరోజు ఒక స్పెషల్ డే ఉందండి. ఈరోజుని రెండు ఉన్నాయి. ఒకటి నెక్స్ట్ ఈవినింగ్ చెప్తాను నేను. ఒకటి ఫస్ట్ అయితే మటుకి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది బర్త్డే అండి. ఆయన బర్త్డే విషయం చెప్తూ ఆయన నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను నేనే కాదు, ప్రతి అభిమాని. ఆయన భారతదేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారండి ఆయనకి అభిమానులు. ఆయన ప్రతి అభిమాని కూడా అదే కోరుకుంటున్నాడు అండి. ముఖ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారండి 2014లో జనసేన పార్టీ పెట్టారండి. 2024లో విన్ అయ్యారు. 10 సంవత్సరాలు రాజకీయంగా ఎదురొడ్డి ప్రతిపక్షాలను ఎదురొడ్డి కష్ట సుఖాలను ఎదుర్కొనండి ఆయన 2014 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ తోటి విజయం సాధించారండి. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో పిఠాపురం నుంచి నెగ్గారు. పిఠాపురం నుంచి గెలిచారండి. అక్కడ సేవలు చేస్తారు, చేసి చూపిస్తున్నారు కూడా. ఆంధ్రప్రదేశ్కి ఏం చెయ్యాలి, అధికారం లేనప్పుడే ఆయన ఎన్నో సేవలు చేశారండి. అధికారంలో ఉన్నప్పుడు సేవలు చేయరని ఎవరు అనుకోరు. చాలా చేస్తున్నారని అందరికీ తెలిసిందే, అన్ని మీడియా ఛానల్లో మనం చూస్తున్నాం. 1996లో ఫస్ట్ సినిమా అండి అది. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో ఫస్ట్ హీరోగా ఎంట్రీ ఇచ్చారండి. మన సామాన్య కానిస్టేబుల్ జీవితం నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన మన చిరంజీవి గారు ఎంత అభివృద్ధి చెంది ఎంత ఉన్నత శిఖరాలను అవరోధించారు మీకు తెలిసింది. ఆయన తమ్ముడు కూడా ఈయన అంతకంటే ఎక్కువ ఉన్నత శిఖరాలను అవరోధిస్తారు కూడాను. ఆయనే చెప్పారండి. ఆయన నీకు నచ్చిన మార్గాన్ని ఎన్నుకో, దాంట్లో నువ్వు ముందుకెళ్తావని చాలా స్పీచ్లు ఇచ్చారు కూడా ఆయన చిరంజీవి గారు వాళ్ళ తమ్ముడు పవన్ స్టార్ గారిని ఉద్దేశించి. ఇందు మూలం చెప్పేది ఏంటంటే, ఈరోజు ఈ వీడియోలో పెద్ద రాజకీయాలు ఏం మాట్లాడకుండా మన ఆయనకు బర్త్డే విషెస్ తెలుపుతూ కొన్ని కోట్ల మందికి ఎంతమంది అభిమానులు ఉన్నారో అందరికీ తెలిసి మనం చెప్పవసరదు. నాకు తెలిసి చాలామంది ఒక మాట ఏంటంటే, అభిమానులు చాలామంది నేను 99% చాలామంది పిలిచేది ఏంటంటే పవర్ స్టార్ అని పిలుస్తారండి. పవన్ కళ్యాణ్ పిలవరు, ఆయన పేరేటి పిలవరు, అందరూ పవర్ స్టార్ అంటారు. ఇక రాజకీయ నాయకులు చాలామంది కూడా ఏంటంటే వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అనేసి డిప్యూట్ చేయమని అంటారు. కానీ చాలామంది 99 అభిమానులు అంటూ అందరూ పవర్ స్టార్ అంటారండి. పేరు పెట్టినప్పటికీ ఎవరు పిలవడం నేను చూడలేదు. అభిమాని పవర్ స్టార్ అంటారండి. అంత అభిమానం సంపాదించుకున్న ఏకైక సినీ హీరో నాయకుడు అంటే నాకు తెలిసి ఈయనే, మన పవన్ కళ్యాణ్ గారండి. మన ఏపీ కూడా డిప్యూటీ సీఎంగా చేస్తున్నారు కాబట్టి అది ఇంకా మన అదృష్టంగా భావించాలి. మరి ఎన్నో ప్రజాసేవా కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేసి మరీ రాజకీయాలను ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆశిస్తున్నాను నేనైతే మాత్రం. నేను కోరుకునేదండి, ఇంకా రాజకీయాలు ఇంకా ఉన్నత శిఖరాలు అందుకుంటారు, వెళ్తారు కూడాను. ఉన్నత పదవులు కూడా ఆయన స్వీకరిస్తారని నాకు ఉందని నమ్మకం. ఎందుకంటే రాజకీయాల్లో 10 సంవత్సరాలు ఏ అధికారం లేకుండా ఏమీ లేకుండా 10 సంవత్సరాలు సింగిల్ హ్యాండ్తో పార్టీని నడిపించుకుంటూ నాయకులను నిలబెట్టుకుని 2014 ఎన్నికల్లో ఒకే ఒక్కడండి, సింగిల్ హ్యాండ్ అనమాట. ఆయన ఒక్కడే. ఆయన దాంట్లో ఎవరో నెంబర్ 1లో నెంబర్ 2 నెంబర్ 3 నెంబర్ 4 ఏమి లేవాడు. ఒకే ఒక నాయకుడు ఆయన గెలిపించుకున్నాడు అందరినీ. అలా రకంగానే సేవ చేస్తున్నాడు, చేయిస్తున్నాడు కూడా అండి. సేవ చేయడమే కాదు, అందరి చేత చేయిస్తున్నాడండి, అందరినీ కదిలిస్తున్నాడు.